మరి 140 కోట్ల మంది జనాభా కలిగినటువంటి భారతదేశంలో ప్రజాస్వామ్యం ఇంత బ్రహ్మాండంగా పరిడవిల్లుతూ ఉందంటే అది రాజ్యాంగం యొక్క గొప్పతనం. ఆ రాజ్యాంగానికి మనకు అందించినటువంటి మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఎంతో కష్టపడి దాదాపు 2 సంవత్సరాల 11 నెలల కాలం పూర్తిగా తన ఆరోగ్యత క్షీణించిపోతున్నా కూడా ఈ దేశ ప్రజల కోసం రాజ్యాంగాన్ని రచించినటువంటి పరిస్థితి. రాజ్యాంగంలో ఫెడరల్ వ్యవస్థను తీసుకొచ్చి అదేవిధంగా రాజ్యాంగం ద్వారా ఆ రోజే హిందూ కోడ్ బిల్ ద్వారా మహిళలకి రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పి మహిళల హక్కుల కోసం వెలుగెత్తి చాటినటువంటి మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. నిమ్న వర్గాలకి రాజకీయాల్లో, చదువులో, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు ఇచ్చి సమాజంలో పైకి తీసుకురావడానికి ఎంతగానో ఉపయోగపడినటువంటి వ్యక్తి. ఆ మహనీయుడికి నివాళులు అర్పిస్తా ఉన్నాం ఘనంగా. వారి ఆశయాలు సాధించడం కోసం ప్రతి ఒక్కరూ చిత్తశుద్ధితో నిరంతరం కృషి చేస్తూ మరొకసారి మహనీయులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి నివాళులు అర్పిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం. ఈరోజు ఆ స్ఫూర్తితోనే ఈరోజు ఉన్నటువంటి ప్రభుత్వాలు, ముఖ్యంగా కూటమి ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు సమన్యాయం చేస్తూ పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజలకు మరింత సముచిత స్థానాన్ని ఇచ్చేటువంటి విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు అంబేద్కర్ గారి స్ఫూర్తితో ముందుకు నడుస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రతి పేదవాడికి ఉన్నత విద్య ఒక హక్కుగా భావించి విదేశీ విద్య పేరుతో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విదేశీ విద్య పేరుతో వందలాది మంది పిల్లలకు ఉజ్వల భవిష్యత్తు ఇచ్చేటువంటి విధానం కానీ, అలాగే గురుకుల పాఠశాలల్లో దళితులకు సంబంధించినటువంటి బిడ్డలను ఉన్నతమైనటువంటి చదువులకు ఇచ్చేటువంటి అవకాశం కానీ, రిజర్వేషన్ల కల్పన కానీ, అలాగే అన్ని రకాల కూడా ఈరోజు ముఖ్యంగా కార్పొరేషన్కి సంబంధించి వచ్చినటువంటి నిధుల్లో 40% వాటాను దళిత వర్గాలకు సంబంధించినటువంటి వార్డుల్లో ఖర్చు పెట్టేటువంటి కార్యక్రమం కానీ, ఇవన్నీ కూడా అంబేద్కర్ గారి స్ఫూర్తితో ఈరోజు రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారి స్ఫూర్తితో రాష్ట్రంలో అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. తప్పకుండా మన రాజ్యాంగ స్ఫూర్తికర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 69వ వర్ధంతి సందర్భంగా గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఉన్న అంబేద్కర్ సర్కిల్ దగ్గర గుంటూరు జాయింట్ కలెక్టర్ గారు, గౌరవ కమిషనర్ గారు, ఈస్ట్ ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ గారు, అట్లాగే డిప్యూటీ మేయర్ సజల గారు, వీరందరూ కూడా వారికి ఘనంగా నివాళులు అర్పించి వారి యొక్క ఆశయాల్ని మనం కొనసాగిస్తామని చెప్తూ ఈ యొక్క గొప్ప ప్రజాస్వామ్య దేశంలో ఆయన రాసిన రాజ్యాంగంలో ప్రతి ఒక్కరూ సమానంగా సొంత సోదరిమణులాగా జీవిస్తున్నట్టు మన అందరికీ ఆయన ఒక పెద్ద స్ఫూర్తి. ఆయనకి తప్పకుండా రానున్న కాలంలో భవిష్యత్తులో కూడా చాలామంది కూడా ఆయన ఆశయాన్ని కొనసాగించాలని కోరుతూ ఈ అవకాశం కల్పించి ఇక్కడికి విచ్చేసిన సోదరులందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.